హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? నా పేరు సుష్మా. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చాలా ఈజీ అండ్ టేస్టీ రెసిపీ కేసరీబాత్ చేయబోతున్నాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ చేసే ప్రాసెస్ కూడా చూసేద్దాం. లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో. ముందుగా నేను చిరోటి రవ్వ 1 కప్ తీసుకున్నా. 1 కప్ చిరోటి రవ్వకు షుగర్ 1.5 కప్ తీసుకోండి. నెయ్యి 1/2 కప్. నట్స్ అండ్ రేజన్స్ మీరు ఏదైనా మీ ఆప్షనల్గా డ్రై ఫ్రూట్స్ తీసుకోవచ్చు. 4 టీ స్పూన్. ఇలాచీ పౌడర్ 1/2 స్పూన్. అండ్ కలర్ కోసం సాఫ్రన్ స్ట్రాండ్స్ తీసుకున్నాను. మీకు సాఫ్రన్ అవైలబుల్ లేకపోతే ఫుడ్ కలర్ అయినా తీసుకోవచ్చు. ముందుగా నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఆ తర్వాత ఫుడ్ కలర్ లేకపోతే సాఫ్రన్ని వామ్ మిల్క్ ఒక 2 స్పూన్స్ మిల్క్లో కలిపేసి పక్కన పెట్టేసేయండి. సో దట్ అది మంచి కలర్ ఇస్తుందన్నమాట. నేనైతే ఇక్కడ కేసరినే తీసుకున్నా, సాఫ్రన్ స్ట్రాండ్స్. దీన్ని బాగా కొంచెం అట్లా పౌడర్ లాగా మీరు ఇట్లా రబ్ చేసి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మనం రవాని ఫ్రై చేసుకుందాం. ప్యాన్లో 2 స్పూన్ ఫుల్ ఆఫ్ గీ తీసుకోండి. నెయ్యి కొంచెం ఎక్కువే వేసుకుందాము. ఇప్పుడు మొత్తం 1 కప్ ఏదైతే తీసుకున్నామో దాన్ని మొత్తం ఫ్రై చేసుకోవాలి. యూజువలీ మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసినప్పుడు కూడా ఒక ప్రసాదం చేస్తాం కదా, సజ్జే అంటారు. దాన్ని కూడా సేమ్ ప్రాసెస్లో చేస్తారు, కానీ దానికి కలర్ ఉండదన్నమాట. సో మిగతా ప్రాసెస్ మొత్తం సేమ్. దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలి. అసలు మంచి సువాసన వస్తుంది. అండ్ అలాగే రవ్వ కూడా కొంచెం ఉబ్బినట్టు అనిపిస్తుంది మనకు. ఆ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఉప్మాతో చేసుకొని తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఉప్మా ఎవరికైతే బోర్ కొడితే దీన్ని కూడా కొంచెం చేసుకొని రెండు కలిపి కాదు, కొంచెం ఉప్మా కొంచెం కేసరిబాత్ అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఫ్రై అయితే చేసేసుకున్నాం కదా, ఇది పక్కన పెట్టేద్దాం. కాసేపు ఆరనివ్వాలి అది. నెక్స్ట్ మనం ఇప్పుడు వాటర్ తీసుకుందాం. ఇప్పుడు 1 కప్ రవ్వ తీసుకున్నాం కదా, 2.5 కప్ వాటర్ తీసుకుందాం. ఎందుకంటే రవ్వ కొంచెం వాటర్ ఎక్కువనే పీలుస్తుంది, గీ కూడా వేసాం కాబట్టి. సో నేను ఇక్కడ 2.5 కప్స్ వాటర్ తీసుకున్నాను. అండ్ అలాగే ఇది కొంచెం బాయిల్ అయిన తర్వాత మనకు తెలుస్తుంది కదా, బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అయిన తర్వాత మిల్క్లో ఏదైతే మనం కేసరి వేసి కలిపి పెట్టుకున్నాం కదా దాన్ని యాడ్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ ఆ మిల్క్ కూడా కొంచెం వామ్గానే ఉంటుంది. అది కలిపినప్పుడు కొంచెం కలర్ ఎక్కువ వస్తుంది అనమాట, వామ్ మిల్క్ కలిపినప్పుడు. ఇప్పుడు హాట్ వాటర్లో మనం ఇది వేసినప్పుడు ఇంకొంచెం కలర్ మనకు వైబ్రెంట్గా ఉంటుంది. సో చూసారా, ఆల్రెడీ మనకు కలర్ ఈజీగా తెలిసిపోతుంది. సో ఇది బాగా మిక్స్ చేసిన తర్వాత ఇది బాయిల్ అవ్వడానికి స్టార్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనకు ఆల్మోస్ట్ అది బాయిల్ అవుతూ ఉంది, లైట్గా స్టార్ట్ అయింది చూసారా. సో ఈ కలర్ ఇట్లా వస్తుంది. ఏ కలర్ అయితే ఇప్పుడు మనకు వాటర్ వచ్చిందో మన కేసరీబాత్ కూడా అదే కలర్లో ఉంటుంది. ఇన్ కేస్ మీకు ఆరెంజ్ కావాలంటే ఆరెంజ్ ఫుడ్ కలర్ తీసుకుని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు రవ్వ యాడ్ చేసేయండి. రవ్వ యాడ్ చేసిన వెంటనే ఇమీడియట్గా అది మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది. మీరు అస్సలు గ్యాప్ ఇవ్వకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి, సో దట్ మీకు లంప్స్ అనేది ఉండదు. ఇట్లా మిక్స్ చేస్తూనే ఉండండి. కంప్లీట్గా వాటర్ అబ్జర్వ్ అయిన తర్వాత మీరు షుగర్ వేసుకోండి లాస్ట్లో. సో 1 కప్ షుగర్ ఫస్ట్ కంప్లీట్గా వేసేసి మళ్ళీ మిక్స్ చేయండి. షుగర్ కూడా అది మెల్ట్ అవుతూ వాటర్ రిలీజ్ చేస్తుంది కదా, దాన్ని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది రవ్వ. సో దీంతో పాటు ఆ సాఫ్ట్నెస్ కానీ ఆ స్వీట్ కానీ మిక్స్ అయ్యి బాగా వస్తుంది. మంచి సువాసన కూడా వస్తుంది. చేస్తున్న కొద్దీ కొంచెం సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది మీకు. చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో, చాలా సాఫ్ట్గా. ఇది కొంచెం మెల్ట్ అయిన తర్వాత ఇంకా మిగిలిన 1/2 కప్ ఏదైతే ఉందో షుగర్, దాన్ని కూడా యాడ్ చేసుకొని కలిపేసేయండి. సో ఇలా కంప్లీట్గా షుగర్ మెల్ట్ అయిపోయి రవ్వ మొత్తం అబ్జర్వ్ చేసుకున్న తర్వాత అసలు గ్యాప్ ఇవ్వకుండా మీరు మిక్స్ చేస్తూనే ఉండాలి. గ్యాప్ ఇస్తే ఏమవుతుంది, అది రవ్వ గడ్డలు కట్టేస్తాయి అన్నమాట, లంప్స్గా ఫామ్ అయిపోతాయి. సో అలా కాకుండా మిక్స్ చేస్తూనే ఉండండి. మొత్తం అయిన తర్వాత మనం లాస్ట్లో ఇంకా 2-3 స్పూన్స్ గీ యాడ్ చేసుకొని
మిక్స్ చేయాలి. సో దీంట్లో ఎక్కువ మనం ఘీ యాడ్ చేసినంత టేస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది. చాలా సాఫ్ట్గా కావాలంటే మీకు కొంచెం ఎక్కువనే నెయ్యి యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 2 to 3 స్పూన్స్ లాస్ట్లో యాడ్ చేసి మిక్స్ చేస్తున్నాను. సో ఇది మనకు సాఫ్ట్గా ఉంటుందన్నమాట. అప్పుడే వేడివేడిగా తింటే చాలా బాగుంటుంది. సో చూసారా కన్సిస్టెన్సీ ఎలా వచ్చిందో. ఇది చాలా ఈజీ, ఎవరైనా ట్రై చేయొచ్చు. ఈవెన్ టీనేజర్స్, స్కూల్ గోయింగ్ గర్ల్స్ కూడా మీరు ట్రై చేయొచ్చు తప్పకుండా. చాలా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం కదా, వ్రతం సత్యనారాయణ స్వామి వ్రతంలో కూడా మనకు ప్రసాదం ఇస్తారు. సేమ్ ప్రాసెస్, కానీ ఫుడ్ కలర్ మనం మిల్క్, సాఫ్రన్ ఏదైతే యాడ్ చేసామో అది యాడ్ చేయకుండా ఇదే ప్రాసెస్లోనే చేస్తారు, అంతే. సింపుల్ అన్నమాట. సో నెక్స్ట్ టైం వ్రతం ఉన్నప్పుడు ఇంట్లోనే హ్యాపీగా చేసేసుకోవచ్చు. సో ఇది మొత్తం కలిపేసిన తర్వాత ఇప్పుడు 1 స్పూన్ ఘీ యాడ్ చేసి మిక్స్ చేశారు కదా, మళ్ళీ ఇంకో స్పూన్ ఒక 2 to 3 టైమ్స్ అట్లా మిక్స్ చేసిన తర్వాత లాస్ట్లో డ్రై ఫ్రూట్స్ ఏదైతే ఉందో దాన్ని వేసి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేయండి. ఫస్ట్ మూత పెట్టేసేయాలి. దీన్ని ఓపెన్గా మాత్రం ఉంచకూడదు, అది కొంచెం డ్రై అయిపోతుంది, గట్టిగా అనిపిస్తుంది మీకు. సో కవర్ చేసేసి ఒక 10 to 15 మినిట్స్ అలాగే మీరు ఇమీడియట్గా కూడా తింటే బాగుంటుంది. సో ఇలా కేసరీబాత్ వచ్చేసింది కదా, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇన్ కేస్ మీరు వేడిగా కేసరీబాత్ తినలేకపోతే ఈరోజు చేశారనుకోండి ఈవినింగ్, నెక్స్ట్ డే మార్నింగ్కి అది కొంచెం గట్టిగా ఉంటుంది, అప్పుడు దాన్ని ఉండలు చేసుకుంటే అది కూడా చాలా బాగుంటుంది. చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా సాఫ్ట్గా ఉంటుంది చూడండి. నెయ్యి చూసారా, మనం వేసిన నెయ్యి ఎక్కువ వేసాం కదా, లాస్ట్లో నెయ్యి ఎక్కువ వేసాము. సో అందుకని చాలా సాఫ్ట్గా కనిపిస్తుంది. అని తినడానికి కూడా అలాగే ఉంటుంది. నోట్లో పెట్టుకుంటే ఈజీగా లోపలికి వెళ్ళిపోతుంది, కరిగిపోతుంది అన్నమాట. దీన్ని కొంచెం ఆరిన తర్వాత, అంటే గాల్లో ఒక 5 మినిట్స్ ఓపెన్ చేసి పెట్టేస్తే మనకు కొంచెం గట్టిగా అనిపిస్తుంది. అప్పుడు ఇలా ఉండలు చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది. సో చూసారు కదా, మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఎవరైనా ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ నేను నెక్స్ట్ టైం వీడియో పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. స్టే హ్యాపీ అండ్ హెల్దీ.